ఓకే ఒకటేసారి ఓకేనా? 300 గత 2 రోజుల నుంచి ఐపీఎల్ మొదలైంది. ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటారో, ఏ యువకుడు బలవుతాడో అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర డీజీపీ గారు ఆల్రెడీ ప్రకటించాడు. ఈ బెట్టింగ్కి సంబంధించి బుకీలు వాళ్ళ వివరాలన్నీ మాకు తెలుసు, వాళ్ళందరి మీద నిఘా ఉంది, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా పబ్లిక్గానే ప్రకటించారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు బుకీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయాల. మాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం పల్నాడులో ఉన్నటువంటి బుకీలని ఇక్కడున్న స్థానిక అధికారులు ఈ ప్రాంతం ఖాళీ చేసి వేరే ప్రాంతం వెళ్ళి మీరు వ్యాపారాలు చేసుకోండి అన్నట్లుగా చెప్పారని తెలిసింది. అందువల్ల డీజీపీ గారు కింద నుంచి పై వరకు కూడా ఎవరైతే బుకీలుగా ఉండి ఈ యంత్రాంగాన్ని నడుపుతూ ఉన్నారు, ముఖ్యంగా హైదరాబాదు, మద్రాసు, బెంగళూరు లాంటి పట్టణాల్లో ఉండి ఇక్కడ కొంతమందిని ఏజెంట్లు పెట్టుకొని వాళ్ళు పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు. యువతరం విద్యార్థులు, యువకులు ఈ యొక్క యాపులు, ఈ బెట్టింగులు యొక్క వ్యామోహంలో పడి దురలవాట్లకి బలైపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ క్రికెట్ బెట్టింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఆస్తులు మొత్తం కోల్పోయి చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. దీనివల్ల బుకీలు బాగుపడుతున్నారు, వడ్డీ వ్యాపారులు బాగుపడుతున్నారు, యాపుల యజమానులు బాగుపడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యాపులను నిషేధించాలి, ఈ క్రికెట్ బెట్టింగ్ను కూడా నిషేధించాలి, బుకీలు అందరిని అరెస్ట్ చేయాలి. తర్వాత ఎవరో చనిపోయిన తర్వాత అలావుడి చేయడం కాదు, ముందుగానే మాకు తెలుసు, మా దగ్గర లిస్టు ఉందని చెప్పేసి డీజీపీ గారు ప్రకటించారు. కాబట్టి తక్షణమే ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా నర్సాపేట పట్టణంలో అయితే గోల్డ్ సేకర్ లాంటి వాళ్ళు ఏమీ లేకుండా సాధారణంగా ఎక్కడో దర్శి ప్రాంతం నుంచి వచ్చి కోట్ల రూపాయలు దోచుకొని అనేక మంది యువకుల ప్రాణాలు కూడా కారకుడు అయినటువంటి గోల్డ్ శేఖర్ హైదరాబాద్ లోనే ఉంటూ ఉన్నాడు. నర్సాపేటలో ఉండి హైదరాబాద్ తన యంత్రాంగాన్ని నడుపుతున్నాడు. గత సంవత్సరం అతని టీంను అరెస్ట్ చేశారు, కానీ 2వ రోజు 3వ రోజు బయటకు వచ్చాడు. ఎలా సాధ్యమైంది అంటే పెట్టి కేసులు పెట్టడం, వాళ్ళు ఎండ విడుదల చూడటం. అలా కాకుండా వాళ్ళ మీద అత్యంత బలమైనటువంటి పీడీ యాక్ట్ లాంటివి పెట్టాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి, బాధితులకు పంచాలి. అలాగే మరొకరు బాధితులు కాకుండా చూడాల్సిన పరిస్థితి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్లను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బెట్టింగ్ను ప్రోత్సహించడం కాదు, అలాగే అధికార యంత్రాంగం పైనుంచి కింద వరకు కూడా ఎలా ఉన్నదంటే మొత్తం వాళ్ళతోటి ఈ బుకీలతో కూడా అనేక మందికి సంబంధాలు కూడా ఉంటూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఎవరు బలి కాకుండా ఉండాలంటే సీరియస్ గా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఈ బెట్టింగ్ని అరికట్టాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాడి తమ విలువైన ప్రాణాలను ఈ దేశ ప్రజల కోసం అర్పించిన కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు అమరులై 94వ సంవత్సరం అయిన సందర్భంగా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో మార్చి 23 నుండి 29 వరకు ప్రతి సంవత్సరం వారోత్సవాల కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ నెల 27 అంటే రేపు లేదు ఎల్లుండి ఒంగోలులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 94వ సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఈ దేశంలో దోపిడీ, పీడన, అసమానతలు లేని ఒక మంచి సమాజం రావాలని, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలంతా సంతోషంగా బతకాలని కోరుకొని ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఎదిరించి పోరాడారు. కానీ తెల్లదొరలు పోయారు, కానీ నల్లదొరలు వచ్చారు. ఆ రోజు భగత్ సింగ్ చెప్పాడు, తెల్లదొరలు పోయి నల్లదొరలు వస్తే ఆ స్వాతంత్రం ఒట్టి బోటకం, ఇది నిజమైన స్వాతంత్రం కాదని చెప్పి భగత్ సింగ్ ఆనాడే చెప్పాడు. ఆనాడు ఏదైతే ఆయన ముందు తరాలను ఊహించి మాట్లాడాడో ఈ రోజు అదే కొనసాగుతుంది. దోపిడీ, పీడనలు, అసమానతలు అనేవి బ్రిటిష్ వాడిని మించి ఇప్పుడున్న పాలకులు ఈ దేశ ప్రజలపై పాల్పడుతూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఆ రోజు
భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు ఏదైతే కోరుకున్నారో నేటి తరం యువతంతా కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దోపిడీ పీడనలు అసమానతలు పోయేంత వరకు ఉద్యమించాలని, అదే మనం భగత్ సింగ్ గారికి ఇచ్చే నిజమైన నివాళని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా పిలుపునిస్తున్నాము. ఈ నెల 27న జరిగే ఒంగోలులో జరిగే సభను ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.